అవును కాదు వాళ్ళు లేదు ఎవరైనా తీసుకున్నారని మీరు ఏమైనా తీసుకున్నారు. బెస్ట్లో ఉందా ఏడుందండి నా పేరు వెంగయ్య, లోకసాని వెంగయ్య. గురుకుంటపాడు మండలంలో గోయమడుగులో పనిచేస్తాను సార్, ఇంగ్లీష్ టీచర్గా. మేడం గారు ఒక అరియర్స్ బిల్ కోసం వచ్చాను. నాకు లంచం చేసుకోవడం ఇష్టం లేదు. ఇస్తే మేడం గారు ఒక 1 lakh దాకా అడిగారు, 10% అని. తర్వాత మన శ్రీహరి గారు మాట్లాడి ఒక 45,000 చేస్తానని చెప్పి మాట్లాడి చెప్పడం జరిగింది. సరే నుంచి ఈరోజు అమౌంట్ తీసుకొచ్చినా సార్, ఇవ్వమన్నారు. మేడం గారు ఇవ్వమంటే ఈటని పోయినా సార్. నాకు వచ్చి పవన్ ఒక అతను ఉన్నాడు, అతనికి ఇచ్చేది అతని చేతికి అని అంటే అతని చేతికి ఇచ్చాను సార్. కిందకి వచ్చి దిగొచ్చి అతను కిందికి రమ్మని కిందకి దిగొచ్చి ఇచ్చాను. 40,000 ఇచ్చాను సార్, 40,000 రూపాయలు. తర్వాత ఏసీ నుంచి పట్టుకున్నారు సార్. 9 లక్షలు అంతలా 9 లక్షలు సార్. 8,92,717 సార్. దానికి గాను అదే ఒక 1 నుంచి తిరుగుతూ ఉన్నాయి సార్. అంటే 2 సార్లు ఇచ్చా, 2 సార్లు ఇచ్చాను సార్. అంతకుముందు నేను రాలా, 2 సార్లు ఇచ్చి 2 సార్లు ఇచ్చాను. పెళ్లి పని ఉంది, ఇది 3వ సార్. మాకు వచ్చిన కంప్లైంట్ మేరకు ఈరోజు ఉదయగిరి సబ్ ట్రెజరీ ఆఫీస్లో రైడ్ చేయడం జరిగిందండి. మా యొక్క కంప్లైంట్ యొక్క బిల్ ప్రాసెస్ చేయడానికి సబ్ ట్రెజరీ ఆఫీస్ ఉదయగిరి వాళ్ళు ఎస్టీఓ గారు 40,000 లంచం అడిగిండగా అతను ఆమె సూచనల మేరకు ఒక అనాథరైజ్డ్ ఇక్కడ పనిచేస్తున్న పవన్ అనే అతనికి ఇవ్వమన్నారు. కంప్లైంట్ ఆ విధంగా ఇవ్వడం మూలాన మేము వచ్చి అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగిందండి. అట్ ద సేమ్ టైం ఎస్టీఓ గారిని కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగిందండి. ఇంకా ఇది ఇన్వెస్టిగేషన్లో జరుగుతుంది. ఫైల్స్ అవన్నీ కూడా చెక్ చేస్తుంది. థ్యాంక్ యూ. ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ అందరు 14400 అనుకుంటున్నారండి. 14400 ఇప్పుడు అది వర్క్ చేయడం లేదు. సో అందుకు మీ నుంచి ఇలాగ ఎవరైనా లంచము డబ్బులు అడుగుతున్న వాళ్ళందరికీ మీ ద్వారా చెప్పదలుచుకుందంటే టోల్ ఫ్రీ నెంబర్, కాల్ సెంటర్ నెంబర్ అనేది టోల్ ఫ్రీ నెంబర్ కాదు. 9440440057. అమౌంట్ ఎంత మేడం? ఒక నెంబర్ వచ్చేసి 9440446184. ఈ 2 నంబర్లకి వాళ్ళు కాల్ చేసి వాళ్ళ యొక్క ఫిర్యాదులు మాకు తెలియపరచవచ్చు. అమౌంట్ ఎంత మేడం? థ్యాంక్ యూ. 40,000.